అంటే స్వతంత్ర భారతదేశ పోరాటం ఎందుకు జరిగింది? ఒక చిన్న మాట ఇప్పుడు వీళ్ళందరూ ఇవన్నీ జరుపుతా ఉన్నారని ఒక మాట చెప్తా. 200 ఏళ్ళు వాడు పాలిస్తుంటే సహించలేక మన దేశాన్ని మనం దక్కించుకోవాలి, మనల్ని మన సంపదను ఎవడో దోసుకుంటుండని చెప్పేసి ఏం చేసిర్రు? దేశమంతా ఏకమై పోరాటం చేసిర్రు. ఎవడో వచ్చి మనల్ని దోసుకుంటుండని పోరాటం చేసిన వాళ్ళ దాంట్లో ఒక వెలుగున ఆయన అందరూ గుర్తుండి పెట్టుకునే వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, మనందరికీ తెలిసిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన శాంతియుతమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. నా దేశాన్ని నువ్వు వదిలిపోవాలి, నా దేశాన్ని దోసుకుంటున్నావని. బట్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు, ఇంకొందరు మంచి వీరులు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఏం చేసిరు? వాళ్ళు శాంతియుతంగా గాంధీలాగా బట్టలు నేసి వాళ్ళ బట్టలను బ్యాన్ చేసి మన బట్టలు ధరించాలని చెప్పలే. వాళ్ళు గన్ను పట్టుకుర్రు, వాళ్ళు బాణం పట్టుకుర్రు, వాళ్ళు కత్తి పట్టుకుర్రు, వాళ్ళకు తోసినట్టు పోయిండ్రు. ఇది హింసాత్మక మార్గం, అంటే ఇది సాగుతోనే సాధ్యపడుతుంది భారతదేశం యొక్క స్వతంత్రం అని వీళ్ళు భావించిండ్రు.